అండి. మా యజమానుడికి పింఛన్ నెల నెల ఇంటికి వచ్చి వాలంటీర్లు ఇస్తున్నారు. మేము వాళ్ళని వెళ్ళి అడిగే పని లేకుండా వాళ్ళే వచ్చేస్తున్నారు. మాకు రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాకు ఏ తక్కువ లేకుండా అన్ని బాగానే చేస్తున్నారు. ఈసారి కూడా ఆయన రావాలని కోరుకుంటున్నాం. మనవాడికి అమ్మఒడి పథకం వచ్చింది. మన ఈ పథకం బాగానే అయ్యగారని బాగానే చేసిండు. ఈ ఒకసారి మళ్ళీ గెలిపించుకుంటాం పిన్నెల రామకృష్ణారెడ్డిని. సచివాలయం కట్టించిండు, పిల్లలకి అమ్మఒడి పథకాలు వేస్తుండు. అదయ్యా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మళ్ళీ 5వసారి కూడా గెలవాలి. మాకు రైతు అమ్మఒడి వచ్చింది, 18,000 వచ్చినాయి. అది రుణమాఫీ వచ్చింది. ఈ ప్రభుత్వం బాగానే ఉంది. మళ్ళీ ఎమ్మెల్యే అన్ని గెలిపించుకుంటాం. మాకు అన్ని పథకాలు బాగానే చేసిండు జగనన్న. మిషన్ డబ్బులు, మరి పింఛను, అమ్మఒడి మాకు అన్ని బాగానే వచ్చినాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికే మా ఓటు. మాకు 45 సంవత్సరాలు వచ్చినాయి. పింఛన్ వచ్చినాయి, రైతు భరోసా వచ్చినాయి. బాగానే పెంచిండు కదా. పింఛన్ 3,000 ఇస్తూనే ఉండే, ఇంటికి తెచ్చిస్తున్నా. మరి మాకు బాగానే వచ్చింది. ఆయనే కావాలనుకుంటున్నాం రామకృష్ణారెడ్డి. ఈ ప్రభుత్వంలో రైతు భరోసా పడుతుంది. అమ్మఒడి అంటే మాకు చదువుకునే పిల్లలు లేదు. మరి ఈ పింఛన్ వస్తుంది, మరి డ్వాక్రాలు వస్తున్నాయి, మరి 45 సంవత్సరాలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం మాకు నచ్చింది, అన్ని బాగానే వస్తున్నాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాకు అన్ని అభివృద్ధి పనులు బాగా చేసిండు. ఈ దెబ్బ గెలిపించుకుంటాం. ఈ ప్రభుత్వంలో అమ్మఒడి పడ్డాయి, 45 సంవత్సరాలవి పడ్డాయి, కరువు పని డబ్బులు పడ్డాయి. రిలీఫ్ వచ్చింది, నాకు అమ్మఒడి వచ్చింది, ఆసరా డబ్బులు వచ్చినాయి, 45 ఏళ్ళవి వచ్చినాయి. పిన్నెల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అంతవరకు వచ్చినాయి. నాకు బాగానే చేసింది. ఈ ప్రభుత్వం మాకు బాగానే ఉంది. మళ్ళీ గెలిపించుకుంటాం పిన్నెల రామకృష్ణారెడ్డి. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మాకు పేజరమ్మ వచ్చి ఇచ్చిండు, పెన్షన్ ఇచ్చిండు, గ్రామానికి రోడ్లు వేసిండు, మరి సచివాలయం కట్టించిండు, మరి మండపం, కళ్యాణ మండపం కట్టించిండు. అందరికీ సంక్షేమ పథకాలు 4 మార్కులు ఇచ్చి గెలిచిండు. ఈసారి కూడా ఆయన ఎమ్మెల్యే గారికి ఓటేసి గెలిపించుకుంటారు. ఊళ్ళో ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసింది ఒకటి, కళ్యాణ బొమ్మ 1 కోటి రూపాయలతో వ్యయంతో ఎమ్మెల్యే గారు వేశారు. సీసీ రోడ్లు అయితేనే, సచివాలయం అయితేనే 2 కోట్ల పైన వర్క్ జరిగింది. ఇక్కడ ఏది వర్కుల వరకు ఈ సచివాలయ సిబ్బంది అయితేనే ప్రతి ఒక్కరికి ఇంటి పథకం కానీ అమ్మ ఒడి ప్రతి ఒక్కరు మా ఊళ్ళో ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు అందుతూనే ఉన్నాయండి. ఇబ్బంది లేదు. ఇంకొకటి ఫస్ట్ ఉన్న పెన్షన్లు కూడా టీడీపీ వైసీపీ లేకుండా ప్రతి ఒక్కటి కూడా 72 పెన్షన్ల దాకా మళ్ళీ కొత్త మేము తీసుకొచ్చాం. మా ఊర్లో వచ్చేసండి 9 కోట్ల పైనే లబ్ధిదారు ప్రతి ఒక్కరికి ఇక్కడ జరిగిందండి. కాకపోతే అభివృద్ధి జరగలేదని ఎవరైతే చెప్పారో వచ్చి ఊర్లోకి వచ్చి ప్రతి ఒక్కరు చూసుకొని వెళ్ళిపోమని చెప్పనండి. చూసుకోండి, ప్రతి ఒక్కరు ఎవరైతే లబ్ధి జరగలేదని చెప్పారో వచ్చి ఊర్లోకి వచ్చి లబ్ధి జరగలేదన్న వాళ్ళు చూసుకోండి. అంత మార్పు రావాలంటే మార్పు వచ్చింది కాబట్టి అంత గతంలో ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూసుకోమనండి. ఈ రోడ్లు కాంచి ఫస్ట్ స్టార్ట్ చేసుకొని ఎండింగ్ దాకా సీసీ రోడ్లు, సచివాలయం, రైతు భరోసా, అమ్మఒడి ప్రతి ఒక్కటి లబ్ధిదారులకు ఎవరికి జరిగిన జనాలు కూడా తెలుసండి. జరగలేదు, నాకు తెలియదు, మనకు సాక్షిగా ఒట్టేసుకుని వాళ్ళు మాట్లాడమని చెప్పమనండి. అభివృద్ధి అయితే మాకు ప్రశాంతంగా ఉంది, ఏ గొడవలు లేవు. ఇప్పుడు ఆ బ్రహ్మారెడ్డి వచ్చిన కాంచి, అతను వచ్చిన కాంచి గొడవలు ప్రతి ఒక్కరు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మొన్నటి దాకా లేదు, ఈ గతంలో ఎందుకు స్టార్ట్ అయ్యాయి? అంతే కదండి, గతంలో ఈ మధ్య స్టార్ట్ అవుతున్నాయి గొడవలండి. అంతకుముందు గతంలో లేవు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. దానికి ఏంది మరి ఆజ్యం పోసినట్టే కదండి. నేనేదో 40 లక్షలు దెంగుతాయి ఇవన్నీ మాటలు చెప్పుకోవటానికి బాగానే ఉంటాయి కానండి. ఎమ్మెల్యే గారు ఉన్న 4 సంవత్సరాలు ఎటువంటి గొడవలు ప్రశాంతంగా ప్రతి ఒక్కరికి టీడీపీ వాళ్ళకి వయసు పెన్షన్ కాంచి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అందరినీ కాకపోతే స్టేట్మెంట్ కూడా ఒక పేపర్ మీద చూపిస్తే ఎవరికి ఎంత వచ్చినాయి కూడా బోధేడు పరంగా. ఆ విషయంలో అయితే ఇబ్బంది ఏం లేదండి. ఈసారి మేము ఖచ్చితంగా మేము నిలబెట్టుకుంటాం. మా ఎమ్మెల్యే గారు రామకృష్ణ గెలిపించి రక్త కొట్టు చివరి దాకా ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారిని మీరు గెలిపించుకునేదండి. మేము మాత్రం ఎటువంటి గొడవలు కానీ ఇబ్బందులు కానీ ఏమి లేకుండా మేము చూసుకునే బాధ్యత మేము చూసుకుంటాం. ఇప్పుడు మనకు కులం ఏమో కూడిపెట్టదు. అది ఎవడైనా సంక్షేమ అభివృద్ధి చేస్తే ఓటేస్తారు, ఎవరు కులం చేస్తే ఎవడు ఓటేయడు. పొలం ఉంటే బంతి పిల్లతో పొలం తినవుతారు అంతవరకే కానీ పొలాలు చేసి వాడు ఓటేసే పరిస్థితి కాదు. ఆ రోజు ఏదన్నా పథకంగా అంటే జన్మ కమిటీ పోవాలి. ఇప్పుడు మనకున్న పిల్లలు చాలా మందికి రేషన్ కూడా ఏ పరిస్థితి, రేషన్ కార్డు ఉన్నది వాళ్ళు ఇష్టం చేశారు. రేషన్ కార్డులు కానీ
రేషన్ ఇవ్వకపోవడం కానీ ఏదైనా సరే పింఛన్ కూడా ముసలింలు ఉన్నా కానీ పింఛన్ కూడా వైసీపీ అని పేరు చెప్తే అసలు లేదని ఛాన్స్ అని చెప్పి ఈరోజు అసలు మనం ఈ సచివాలయానికి వచ్చి మనం కూడా సరే జగన్ చెప్పినట్టు ఏ పార్టీ ఓన్లీ ఎలక్షన్ వరకే పార్టీ తర్వాత అందరికి చేయమని చెప్పాడు, దాన్ని మేము ఫాలో అయ్యాము. వాళ్ళు వచ్చి ఒక్కరికైనా మేము అబ్జెక్షన్ పెట్టలేదు. ఇది ఏ పథకం 10 లాక్ మంది సచివాలయంలో ఎవరికైనా చెప్పలేదు, అందరూ చేయించుకుంటారు, హ్యాపీగా ఉంటారు. సరే వాళ్ళు అభివృద్ధి చూసారు, వాళ్ళ మనసులో ఒకటి అనుకోవాలి, మనకి ఏ పార్టీ మనకు మంచి చేసింది ఆ పార్టీని నమ్ముకొని ఓటేస్తే హ్యాపీ. ఎవరన్నా చెప్పాడుగా కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, ఓన్లీ ఆ ఎలక్షన్ వరకే ఈ వర్గాలు ఉంటాయి, తర్వాత వర్గాలు ఉండవు, అందరూ ఒకటే. ఆయన మాట ఫాలో అయ్యాం జగన్ గారిని. మాకు అదిగా రామకృష్ణారెడ్డి కూడా ఈ గొడవలు వద్దామా, ఈ గ్రామాల్లో వద్దని చెప్పేసి ఆయన మాకు ప్రోత్సహించడం జరిగింది, అవతరం చేర్చుకుని కూడా. దాన్ని బట్టి వాళ్ళందరికీ అన్ని పనులు ఈ ఊళ్ళో హ్యాపీగా చెప్పారు. వాళ్ళ సంక్షేమ పథకాలు అందరూ ఎందుతున్నాయి, ఇది రామకృష్ణారెడ్డి దయ. ఎందుకంటే 77 గ్రామాలను ఏకగ్రహం చేశారు పంచాయతీలు కానీ జరిగితే ఒక వర్గం ఇటే పడి ఉండేది, అట్లా గొడవలు అయ్యాయి. ఆ గొడవలు లేకుండా చేసిన అన్ని గ్రామాల్లో పథకాలు అందరికీ ఇస్తారు. మరి ఆయన వైపే జనాలు ఎక్కువ శాతం మొగ్గు చెప్తారు. ఎమ్మెల్యే గారు సిసి రోడ్డు ఒక 40 లక్షల రూపాయలు సిసి రోడ్డు ఇచ్చారు, కళ్యాణ మండపానికి ఒక 40 లక్షల గ్రాంట్ ఇచ్చారు. మరి కళ్యాణ మండపంలో మళ్ళీ సిసి రోడ్డుకు కూడా 20 లక్షలు ఇచ్చారు. అలాగనే ఇప్పుడు వాటర్ పైప్ లైన్కి శాంక్షన్ అయ్యింది మాకు. ప్రస్తుతానికి అందరికి సంక్షేమ పథకాలు బాగానే అందుతున్నాయి. సచివాలయం కింద ఒక 20 లక్షల గ్రాంట్ వచ్చింది, సచివాలయం కూడా పూర్తి ఓపెన్ అయింది. ఇంకా ఆర్బీకే కింద కూడా ఆటోమేటిక్గా ఇప్పుడే ఓపెన్ అయింది, మొదలుపెట్టారు. పథకాలు అన్నీ తెలియదు. మా ఊరి విషయం వరకు అయితే అసలు కులం లేదు, పార్టీ లేదు, అలా అందరికీ ఇచ్చేశారు. అన్ని పథకాలలో కూడా ఈబీసీ నేస్తాం. అక్కడ మాకు మొత్తం ఓసీ కమ్మ అయినా కూడా ఈబీసీ నేస్తాం 100 వస్తున్నాయి ఇక్కడ 45 ఇయర్స్. చేయూత కానీ, చేదోడు కానీ, ఆసరా కానీ ఏది ఇక్కడ ఆపింది అనేది పెన్షన్లు కానీ మాకు ఆటోమేటిక్గా 70 కొత్త పెన్షన్ వచ్చింది పోయి. మా అదంతా ఓటింగ్ వచ్చేసి 1700. ఎలక్షన్లో మా ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం, కంపల్సరీగా మంత్రి అవుతాడు ఆయన. టీడీపీ గవర్నమెంట్లో నాకు రేషన్ కార్డు కూడా లేదు, ఏది తీసుకున్నా కానీ గొడవ పెట్టుకొని మాకు ఏది అందకుండా అలా చేశారు టీడీపీ గవర్నమెంట్లో. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు గెలిచిన జగన్మోహన్ రెడ్డి వచ్చాక మాకు అన్ని పథకాలు వచ్చాయి. నాకు పాస్బుక్ రావడం కానీ, ఏదైనా చిన్న పనులు చేర్చుకోవడం కానీ నాకు అన్ని బాగా చేశాడు. ఎటువంటి మా ఊరికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. గత ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్లో చిన్న తెలియని వాళ్ళని ఇబ్బంది పెట్టి లంచాలు తీసుకొని ఇలా చేయటం బాగా చేశారు. బాగా ఏదైనా అడిగితే కొట్టడం చేశారు. మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారండి. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక ఎటువంటి ఏమి చేయలేదు, చేసి ఇబ్బంది లంచాలు తీసుకుంటే ఎక్కువ చేశారండి. బాగా మాకు ఎమ్మెల్యే గారు బాగా చాలా ఇబ్బంది చేస్తే ఎటువంటి అదే లేకుండా టీడీపీ వాళ్ళు లేకుండా, వైసీపీ వాళ్ళు లేకుండా మొత్తానికి ఎవరికి ఆపకుండా ఇంటికాడికి పోతే ఎవరికైనా సరే వాళ్ళని లేకుండా పథకాలు బాగా పెంచి ఏదన్నా అడగటానికి చేసినా కానీ ఎమ్మటే ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేము ఈ దెబ్బ మాకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అనేది మెజార్టీతో గెలిపించుకొని మంత్రిగా ఖచ్చితంగా చూస్తామని నేను తెలుస్తున్నాను. జగనన్న వచ్చినాక సచివాలయం కట్టించిండు, రోడ్లు వేయించిండు, ఊరూరికి దేశం మొత్తం కూడా పథకాలు మంచివి పెట్టిండు. ఏ పథకాలు పెట్టినా కూడా మంచి పథకాలు పెట్టిండు. ఆయన డెవలప్ చేసిండు దేశాన్ని. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఒక సచివాలయం తెప్పించిండు, రోడ్లు వేయించిండు, మంచి డెవలప్ చేసిపించిండు. పింఛన్లు ప్రతి వాళ్ళకి కెట్టమొత్తన్నాడు. నేను నమ్మూరు కెట్టమొత్తిని ప్రతి వాళ్ళ చేసిను. ఏదున్నా కూడా మంచి పనులు చేస్తుండు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. రోడ్లు వేపించిండు, డెవలప్ చేసిండు, కాలువ తెప్పించిండు. ఆయన మాకు 4వ సారి గెలిచిండు, 5వసారి కూడా గెలుతుడు. ఆయనకి ఇబ్బంది ఏమీ లేదు. గెలుపు అనేది గెలుతుడు, ఇబ్బంది ఏమీ లేదు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు దేవుడు అట్టాటోడు. ఎమ్మెల్యే గారి నుంచి మొత్తం పథకాలు 45 సంవత్సరాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి సార్. అసలు ఇబ్బంది లేదు సార్. మళ్ళీ గెలుతుడు ఆయన, 5వసారి కూడా గెలుతుడు. మేము గెలిపించుకుంటాం. నేను ఇక్కడ కూడా అన్ని పనులు చేస్తున్నాను. నా అన్న అని పోతే ఊరికి పోయినా కూడా పార్టీలు చూడ్డు, ఏమీ చూడ్డు, చేసి పెడుతుండు సారు. ఏ పార్టీ వాడు పోయినా కూడా అన్న పోతే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చేసి పెడుతుండు. ఆయన 4 సార్లు గెలిచిండు, 5వసారి కూడా గెలుతుడు సారు. పక్కా గెలుతుడు. ఆయనకి ఇబ్బంది లేదు. దేవుడు అట్టోడు మాకు.